ఎన్టీఆర్ నటిస్తున్న దేవర రిలీజ్ కోసం ఫ్యాన్స్ వేయి కళ్ళతో చూస్తున్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ RRR భారీ విజయం తరువాత వస్తున్న సినిమా అవడంతో సినిమాపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2 పార్ట్లుగా రూపొందిస్తున్నారు. దేవర పార్ట్ 1 విడుదల తేదీ దగ్గర పడటంతో పాన్ ఇండియా ఫ్యాన్స్ లో ఆసక్తి అయితే నెలకొంది. నేడు దావూదీ సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అఫీషియల్ గా రిలీజ్ కాకముందే కొన్ని సెకండ్ల పాట నెట్టింట ప్రత్యక్షమైంది. ఆ లీక్ సాంగ్ ని ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో అంచనాలు అంబరాన్ని అయితే అంటున్నాయి. జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో చేసిన RRR సినిమాతో పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. దీంతో ఎన్టీఆర్ దేవర సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి. దాదాపు ఏడాది కాలం పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసి మొదలుపెట్టిన దేవర సినిమాను 2 పార్ట్లుగా విడుదల చేయబోతున్నారు. దేవర పార్ట్ 1 ను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్. ఇప్పటికే దేవర నుంచి 2 పార్ట్లు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ జాన్వీ కపూర్ రొమాంటిక్ నంబర్ చుట్టమల్లె చుట్టేసే సాంగ్ ఇంటర్నెట్ ను షేక్ చేసింది. అతి తక్కువ సమయంలోనే 100 మిలియన్ల వ్యూస్ వచ్చిన పాటల్లో ఒకటిగా నిలిచింది. లక్షల్లో రీల్స్ కవర్ సాంగ్స్ లతో ఆ పాట సోషల్ మీడియాని ఊపేస్తుంది. ఇప్పుడు 3వ పాట అంతకు మించి ఉంటుందని మేకర్స్ అయితే తెలిపారు. వారు ప్రకటించినట్లుగానే దావూదీ వదిరే వదిరే అంటూ భిన్నమైన లిరిక్స్ తో 3వ సాంగ్ నేటి సాయంత్రం 5:04 రానుంది. రామజోగ శాస్త్రి రచించిన ఈ పాట లీక్ అవడంతో విడుదలకు ముందే ఫ్యాన్స్ కి కిక్కిస్తుంది. లీక్ బీట్ ని ఫ్యాన్స్ షేర్లతో మోత మోగిస్తున్నారు. విడుదలకు ముందే ఈ రేంజ్ రచ్చలేపితే నేటి సాయంత్రం నుంచి దేవర దావూదీ వదిరే ఏ స్థాయిలో రచ్చ చేస్తుందో అంటూ ఫ్యాన్స్ ఎదురుచూపులు ఎక్కువ అయిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్ హిట్ అయి సినిమాపై అంచనాలు పెంచాయి. ఇప్పుడు ఈ పాట సినిమాపై అంచనాలు మరింత పెంచే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ వారి నమ్మకాన్ని ఆసక్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాలో యానిమల్ తో పాపులర్ అయిన బాబీ డియోల్, శ్రీకాంత్, షైన్ టామ్లు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్న ఈ సినిమాను యువసుధా బ్యానర్ లో సుధాకర్ మికిల్ని నిర్మిస్తున్నారు. ముఖ్య తారాగణం అద్భుతమైన మ్యూజిక్ తో అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి. ఎన్టీఆర్ కు మరో బ్లాక్ బస్టర్ దేవర నిలవబోతుందని ఫ్యాన్స్ అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టిల్ దెన్, ఓకే దెన్, సీ యూ, బై బై.